పూర్తిగా మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అట్లాగే సోషల్ మీడియాకే పరిమితమయ్యే జెన్జీ బ్యాచ్ అని కూడా చాలామంది చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు అనుకుంటే, వాళ్ళు మార్పు తేవాలనుకుంటే ఏ విధంగా ఉంటుందో ఢిల్లీ జంతర్ మంతర్లో నిన్న మనకు కనిపించింది. కేంద్ర మంత్రి రాజీనామా చేసేటటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొని వచ్చారంటే నీట్ పరీక్షలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు దీనికి సంబంధించి కూడా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు ఉద్యమించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రారంభమైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో పూర్తిగా విజయ తీరాలకు చేరిందని కూడా చెప్పుకోవచ్చు. సీజేపీ సారథ్యంలో ఒక్కటైనటువంటి పూర్తి విద్యార్థి సంఘాలంతా కూడా దేశవ్యాప్తంగా ఒక్కటైనటువంటి పరిస్థితి. సీజేపీ నిరసనలతో ఇటు మోదీ సర్కార్ కూడా దిగొచ్చింది. పదవికి రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేశారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు పరిహారం కూడా దానికి సంబంధించి కూడా అంటే వాళ్ళు ₹1 కోటి డిమాండ్ చేస్తారు. ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి సీజేపీ. కానీ ఎంత ఇస్తామో మేము నిర్ణయించుకొని చేస్తామన్నట్టుగా కూడా కేంద్రం కూడా చెప్తా ఉంది. ఇక విద్యార్థులపై ఢిల్లీ అట్లాగే వివిధ రాష్ట్రాల్లో నమోదైనటువంటి కేసులు ఎఫ్ఐఆర్లు కూడా విత్డ్రా చేసుకుంటామని కూడా చెప్పడం. ఇక పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతామంటూ సీజేపీ కూడా ప్రతినిధులు చెప్పడం. ఇక ప్రభుత్వం దిగిరావడంతో పూర్తిగా సీజేపీ సభ్యులు భావోద్వేగానికి నిన్న గురైనటువంటి సందర్భం మనం చూసాం. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది అంటే ఒక నిజంగా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అనే సామెత దీనికి ఏమైనా వర్తిస్తుందా, లేదంటే ఇంత ప్రొలాంగ్ కావడానికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడానికి మరి బాధ్యులు ఎవరు, అసలు ముందే దిద్దుబాటు చర్యలు చేపడితే ఇంతవరకు వచ్చేది కాదు అనే విషయాలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉద్యోగ కల్పన కావచ్చు, లేదంటే ఇంకా ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద కూడా పోరాటం చేస్తామని కూడా కొద్దిమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అసలు పూర్తిగా ఈ పిక్చర్ ఏం జరిగింది, అసలు ఏంటి, ఏం జరగబోతోంది, వీటికి సంబంధించి మనం విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సో కోటేశ్వరరావు గారు, మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు